విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి క్రీడలు ఏర్పాటు చేశామని సిద్ధవటం జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మాట్లాడుతూ సిద్ధవటం మండలంలోని పలు పాఠశాలల్లో ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి వారిలో నైపుణ్యత పెంచేందుకు ప్లే గ్రౌండ్ విద్యార్థులను ఎంపిక చేసి వివిధ క్రీడాకారుల పోటీలు నిర్వహించామని ఉపాధ్యాయులు తెలిపారు. చంద్రావతి ఎస్జిఎఫ్ సెక్రటరీ కడప డిస్ట్రిక్ట్. ఈరోజు సిద్ధవటం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో కలవరిపట్టు గట్కా రెండు క్రీడల విభాగాల నందు అండర్ 17 కేటగిరీలో సెలక్షన్స్ జిల్లా స్థాయి ఎంపికలు జరుగుతున్నాయి. దీనికి గాను దాదాపు 12-24 స్కూళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేస్తున్నాయి. దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ గేమ్ సంబంధించి గట్కాలో అండర్ 17 కేటగిరీ గర్ల్స్లో 8 మంది, బాయ్స్లో 8 మంది, కలవరియపట్టులో కూడా బాయ్స్లో 7 మంది, గర్ల్స్లో 7 మందిని విభాగానికి సెలక్షన్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం మనకు అందరికీ అభినందనీయం. ఆ రాష్ట్ర స్థాయి క్రీడలు కూడా మన సిద్ధవటంలోనే కలవరియపట్టు అండర్ 17 అండ్ 19 జరుగుతాయి. అండర్ 19 కేటగిరీలో గట్కా స్టేట్ మీట్ జెడ్పీహెచ్ఎస్ సిద్ధవటంలోనే జరుగుతుంది. ఇది అందరికీ మనకు గర్వించదగ్గ విషయం అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ కలరిపట్టు అండర్ 17 ఈరోజు సిద్ధవటం జెడ్పీ హై స్కూల్లో డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయినటువంటి చంద్రావతి మేడం గారు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. కలరిపట్టు గట్కా రెండు వచ్చేసి అండర్ 17 గర్ల్స్ అండ్ బాయ్స్ ఇక్కడ కాంపిటీషన్ పెట్టేసి మెయిన్ టీమ్ తీయడం జరిగింది. ఇది మళ్ళీ వచ్చేసి స్టేట్ మీట్ కూడా కడపలోనే జరుగుతుంది. అండ్ మాకు ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్లో కలరిపట్టు గట్కా రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కర్రసాము కత్తిసాము ఇవన్నీ యుద్ధ విద్యలు కూడా ఈ యొక్క స్కిల్స్కి రిలేటెడ్ గేమ్ అనమాట. సో కలరిపట్టు అనేది కేరళలో ఎక్కువగా చేసేవాళ్ళు. ఈ కలరిపట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో గేమ్ అనేది చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇందులో వచ్చేసి 3 ఈవెంట్స్ ఉంటాయి. ఫస్ట్ది చువట్కల్, సెకండ్ మైపైట్, థర్డ్ వన్ స్టిక్ ఫైట్. సో ఇందులో బెస్ట్ ఎవరైతే చేస్తారో మొత్తం 7 మెంబర్స్ని సెలెక్ట్ చేసి స్టేట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గట్కా అనే గేము పంజాబ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి నేషనల్స్లో ఇప్పుడు హెచ్జిఎఫ్ ఖేలో ఇండియా అన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఈ గట్కాలో వచ్చేసి కూడా 8 మెంబర్స్ గర్ల్స్ 8 మెంబర్స్ బాయ్స్ని తీసుకుంటారు. ఫెర్రీస్ ఒకటి, సింగిల్స్ ఒకటి అనే 2 గేమ్స్ ఉంటాయి. ఇందులో గ్రూప్ గేమ్ వచ్చేసి ఫెర్రీస్ ఒకటి, ఇండివిజువల్గా వచ్చేసి సింగిల్స్ తోటి అని చెప్పేసి ఆడడం జరుగుతుంది. సో ఇది కూడా మార్షల్ ఆర్ట్స్ గేమ్. ఈ యొక్క ఎంకరేజ్ చేస్తూ మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ చంద్రావతి మేడం గారు ఈ యొక్క స్టేట్కి ఫస్ట్ టైం మొదటిసారిగా కలరిపట్టు ఈ గట్కా స్టేట్ మీట్ ఇక్కడ పెడుతున్నారు. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్లో ఎప్పటి నుంచో నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి మేడం గారు దీన్ని గుర్తించి స్టేట్లో ఈ 2 గేమ్స్ కూడా మాకు ఇక్కడ ఈ కడప జిల్లాలో జరగాలి. హెచ్జిఎఫ్ సెక్రటరీగా మేడం గారు ఈ యొక్క 2 మార్షల్ ఆర్ట్స్ గేమ్ని ఆడపిల్లలకి ఎంతో సెల్ఫ్ డిఫెన్స్కి ఉపయోగపడుతుంది, దీని యొక్క అవేర్నెస్ తెలుస్తుందని చెప్పేసి ప్రత్యేకంగా ఈ యొక్క గేమ్ని ఈ మన కడపలో తీసుకొని రావడం విశేషం. నిజంగా దీనికైతే చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క విద్యలలో నేను మాస్టర్గా నేను శిక్షణ ఇస్తూ ఉంటాను. నేను వచ్చేసి సార్ థ్యాంక్ యూ.